ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన పత్రికల ప్రధానాంశాల విషయానికి వస్తే, ఈనాడులో విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించాలి. ప్రతి కాలేజీలోనూ ఈ యొక్క మానసిక కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డాక్టర్లు ఉండాలి అనేటువంటి మాటను స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సందర్భాన్ని సంబంధించిన వార్త ఈరోజు ఈనాడు దినపత్రికలో ప్రధాన పేజీలో కనిపిస్తుంది. బీసీలకు 32% కుదించిన రిజర్వేషన్ ప్రక్రియ ఘనత కాంగ్రెస్ పార్టీ, అందులోనూ సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని చెప్పేసి బీజేపీ కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఈరోజు ఒక వార్త కూడా ఈనాడు దినపత్రికలో తో పాటు అన్ని దినపత్రికలో ఈ వార్త స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల 42% మేము బీసీలకు రిజర్వేషన్ కల్పించామని చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క 42%లో మరి ఇంత ముందే యొక్క ముస్లింలకు సంబంధించినటువంటి కోటా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క 42%లో ముస్లింలను కలపడంతో మరి బీసీలకు ఏ విధంగా 42% అవుతుందో తెలియజెప్పాలనేటువంటి ఒక ప్రశ్నతో ఉన్నటువంటి వార్త ఈరోజు కిషన్ రెడ్డికి సంబంధించిన వార్త ఈనాడుతో పాటు అన్ని దినపత్రికల్లో ఈ వార్త ఉంది. దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి కులగణన మా ప్రభుత్వంలోనే చేయాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ నిన్న ఢిల్లీలో జరిగినటువంటి తారకతోరణ స్టేడియంలో విపక్ష నేత రాహుల్ గాంధీ అనేటువంటి మాటలు స్పష్టం చేస్తూ ఈ వార్త ఈనాడు దినపత్రికతో పాటు ప్రధాన పత్రికల్లో ఈ వార్త ఉంది. అదేవిధంగా తమిళనాడు నుంచి ఎంపీగా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కమలాసన్ సంబంధించిన వార్త ఈ రోజు అన్ని దినపత్రికల్లో ఉంది. అదేవిధంగా హైడ్రోజన్ రైలుకు సంబంధించినటువంటి వార్త ఈ యొక్క రాబో కాలంలో మరి ఇటువంటి రైలుని ప్రవేశపెడతారు అనేటువంటి మాటను స్పష్టం చేస్తూ ఈ రోజు ప్రధాన పత్రికలు ఈ వార్తను కూడా చూస్తున్నాము. అదేవిధంగా ఇక ఈనాడు దినపత్రికలోని 10 లక్షల మందికి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు అందించబడ్డాయి ఇప్పటి వరకు అనేటువంటిది ఈనాడు దినపత్రికలో ప్రధానంగా ఈ వార్త కనిపిస్తా ఉంది. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే, బీసీలోని 129 కులాల్లో కేవలం ఈ యొక్క చట్టసభల్లో కానీ కనీసం వార్డు మెంబర్ స్థాయిలో కేవలం 15 కులాలకే యొక్క పరిమితమయ్యాయని చెప్పేసి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఒక వార్త ప్రధానంగా ఈ యొక్క వెలుగు పత్రికలు కనిపిస్తా ఉంది. మరి వివరణాత్మకంగా వార్తలు చూద్దాం. ఇక ఇదే పత్రికలో తెలంగాణలో కులగణన దేశ రాజకీయాల్లో సునామీ అనేటువంటి మాటను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ అన్నట్టు ఈ యొక్క పత్రికలో కనిపిస్తా ఉంది. ఇక స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు తప్పకుండా కల్పిస్తామని చెప్పేసి బీజేపీ చీఫ్ రామచంద్రరావు అనేటువంటి మాటలను స్పష్టం చేస్తూ ఈ యొక్క వెలుగు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో నేను పోటీ చేయను అసెంబ్లీకి అనేటువంటి మాటను కూడా స్పష్టం చేశారు. ఇందులో ఇటీవల చేపట్టినటువంటి 42% రిజర్వేషన్ అమలు ప్రక్రియ అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ యొక్క బీజేపీ చీఫ్ అంటున్నటువంటి మాటను ఈ యొక్క ఈ పత్రికలో ప్రధానంగా కనిపించింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయ పార్టీ అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ బీజేపీ కిషన్ రెడ్డి అంటున్నటువంటి మాట ఈ పత్రికల్లో కనిపిస్తా ఉంది. ఇంతకు రాహుల్ గాంధీది ఏ కులమో స్పష్టం చేయాలనేటువంటి మాటను స్పష్టం చేస్తూ వార్తాపత్రికలో ప్రధానంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఎస్సీఏ అవినీతి కుంభకోణంలో అవినీతి ఆనకుండా శివబాలకృష్ణ అనేటువంటి ప్రధానమైనటువంటి హెడ్డింగ్ తోటి ఈ యొక్క వార్తాపత్రికలో ప్రధానంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఎస్సీఏ సెక్రటరీ దేవరాజ్ అరెస్ట్ అనేటువంటి మాటను స్పష్టం చేస్తూ ఈ పత్రికలో ఈ యొక్క ఎస్సీఏ కుంభకోణం సంబంధించిన వార్త ఈ పత్రికలో కనిపిస్తా ఉంది. ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే, రాజస్థాన్ లో ఓ పాఠశాల భవనం పైకప్పు కూలి 7 అక్కడికక్కడ చెందగా 28 మంది విద్యార్థులు తీవ్ర గాయాలైనటువంటి వార్త ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తా ఉంటున్నాను. ఇదే పత్రికలో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి 20% చికిత్సలు కిడ్నీకి సంబంధించినటువంటి అనేటువంటి వార్త ప్రధానమైనటువంటి ఒక హెడ్డింగ్ తో ఉన్నటువంటి వార్త ఈ పత్రికలో కనిపిస్తా ఉంది. అదేవిధంగా
జరిగినటువంటి తారకతోడ స్టేడియంలో రాహుల్ గాంధీ అనేటువంటి మాటలు మా అధికారంలో ఉన్నప్పుడే దేశంలో కులగణన చేపట్టాల్సి ఉండేది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీకి సంబంధించిన వార్త ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానమైనటువంటి అంశంగా ఈ రోజు చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా శ్రీలక్ష్మి ఐఏఎస్ మైనింగ్ కుంభకోణంలో ఇటీవల అరెస్ట్ చేసి మరి మళ్ళీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా అని చెప్పేసి సుప్రీంకోర్టు అన్న మాటను వ్యాఖ్యానిస్తూ ఈ రోజు శ్రీలక్ష్మి ఐఏఎస్ సంబంధించిన వార్త ఈ రోజు ఇదే పత్రికలు కనిపిస్తా ఉంటారు. అదేవిధంగా జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ ఏసీబీ పట్టుకున్నటువంటి విషయాన్ని అవినీతికి సంబంధించిన వార్త ఈ రోజు ఈ పత్రికల్లో తో పాటు అనేకమైనటువంటి యొక్క ప్రధాన పత్రికలు ఏసీబీ రేట్ చేసినటువంటి డిప్యూటీ కమిషనర్ వార్త ఈ రోజు చూస్తున్నాం మిత్రుల. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో భారీగా వర్షాలు, అదేవిధంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి యొక్క సర్వే సంబంధించినటువంటి వార్త కూడా ఈ యొక్క నమస్తే తెలంగాణలో ప్రధానంగా కనిపిస్తారు మిత్రులారా. ఈనాడు ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. మన రైలుకు హైడ్రోజన్ పవర్ అనేటువంటి వార్త చూస్తున్నాం. భారతీయ రైలు చరిత్ర సృష్టించి దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలు కోచ్ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని విజయవంతంగా పరీక్షించినటువంటి వార్త ఈ రోజు ఈనాడులో కనిపిస్తా ఉంది. అదేవిధంగా విద్యార్థుల ఆత్మహత్యలను నిర్వహించాలి, విద్యా సంస్థల్లో మానసిక కౌన్సిలర్లు తప్పనిసరి, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల పాటించాల్సిందే, 15 మార్గదర్శకాలు వెలువరించిన సుప్రీంకోర్టు విశాఖలో నీట్ విద్యార్థిని మృతి కేసులో తీర్పు, ఆ కేసును సిబిఐకి అప్పగించాలని ఆదేశమైనటువంటి వార్తను చూస్తాం. అదేవిధంగా ప్రధాని మోదీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న మాల్దీవుల అధ్యక్షుడు మలిక్ అనేటువంటి, అంటే ప్రధానమంత్రి మోదీ మాల్దీవులకు వెళ్ళిన సందర్భంగా అక్కడ అధ్యక్షుడు రిసీవ్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆత్మీయంగా పలకరిస్తున్నటువంటి దృశ్యాన్ని, మాల్దీవులకు 4,850 కోట్ల రుణం ప్రకటించిన ప్రధాని మోదీ అనేటువంటి వార్తను చూస్తున్నాం. అదేవిధంగా ఇంజనీరింగ్ ఫీజుల విధానాలకు కప్పి ఇకపై ముఖ గుర్తింపుతో చేయిత పెంచినటువంటి వార్త కూడా ఇందులో చూస్తున్నాం. మత్తు తలకెక్కే కారు ఓడెక్కే, ఇది దుర్యోగకు సంబంధించినటువంటి వార్త. బాగా విపరీతంగా మరి డ్రైవర్ తాగి ఆ యొక్క వేగంలో ఒక ఇంటి గోడపైకి కారు ఈ విధంగా నిలబడి చివరికి మరి అదృష్టవశాత్తు మరి అతనికి ఏం కాలేదు, బయట పడ్డాడు. ఆ తప్పు నాదే, పార్టీది కాదు, ఓబీసీల ప్రయోజనాన్ని రక్షించలేకపోయారు, కులగణను ఇంతకు ముందే నిర్వహించాల్సింది. భాగీదారీ న్యాయ సమ్మేళనంలో రాహుల్ గాంధీ వ్యాఖ్య, భాగీదారీ న్యాయ సమ్మేళనంలో ఐక్యత చాటుకున్న రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, రూపేష్ బఘేల్, అశోక్ గెహ్లోట్, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు అనేటువంటి వార్తలు చూస్తున్నాం. ఇక తెలంగాణ సర్వే సామాజిక న్యాయం 2.0 దేశం దిశను ఈ సర్వే నిర్వహించున్నది రాహుల్ గాంధీ అంటున్నటువంటి మాట. ఇక కట్టెల పొయ్యి కట్టేయాల్సిందే, బడుల్లో మధ్యాహ్న భోజనం తయారీకి ఎల్పిజి కనెక్షన్, విద్యాశాఖ ఆదేశాలు వార్తలు చూస్తున్నాం. ఇక్కడ నుంచి కట్టెల పొయ్యి మాట ఉండదు, అంతా గ్యాస్ సంబంధించిన వార్త. ఇక 2 పడక గదిలో ఇళ్లలోనే ఉంటున్నారా, హౌసింగ్ కాలనీలో ఇన్స్పెక్షన్ యాప్ తో తనిఖీలు, 2 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా విజయవంతం, త్వరలో రాష్ట్ర అమలుకు నిర్ణయమైనటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. ఇట్లా విజయవాడ, బెంగళూరు టికెట్ ధరలపై ఆర్టీసీ రాయితీ ఇచ్చిందట. బీసీ రిజర్వేషన్ 2% తగ్గించిన ఘనత రేవంత్ రెడ్డి అనేటువంటి కిషన్ రెడ్డి అనేటువంటి మాట. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ భారత కుమాకు ఎస్సీఏ వ్యవహారంలో మద్దతుగా నిలిచిన భాజపా ఎంపీకి కాంట్రాక్టర్ కేటీఆర్ అటువంటి మాట. ఎంపీగా కమలాసన్ ప్రమాణ స్వీకారం, పన్నుల ఆదాయానికి 3,500 కోట్లు అటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. చేయి తరవనిదే ఇంటికి పోతే ఒట్టు, రిజిస్ట్రేషన్ శాఖలో ఆయన వసూలపురం, అనిషా సోదరులను బహిర్గతం అవుతున్న అవినీతి అనేటువంటి వార్తలు చూస్తున్నాం. రిజిస్ట్రేషన్ల విషయంలో ఇటీవలనే మరి ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 35 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తనిఖీలు చేసి అనేకమైనటువంటి డాక్యుమెంట్లు మరి నగదు కూడా తీసుకున్నటువంటి ఒక వార్త ఇవాళ చదివాం. మరి ఈ యొక్క రిజిస్ట్రేషన్లను మాత్రం అవినీతి అడ్డు అదుపు లేకుండా ఉందనేటువంటి వార్త సారాంశం. మరి ఇప్పటికైనా కూడా అధికారులు చైతన్యం మరి వారిలో మార్పు వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తమవుతున్నటువంటి యొక్క వార్త మిత్రులారా. పచ్చదనం స్వచ్ఛదనం సీతాకారు మాట, 4,078 రోజులు మోడీ పాలన గర్వకారణం, కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట. రైతులతో భారీగా విత్తనోత్పత్తి అటువంటి మంత్రి తుమ్మల సంబంధించిన వార్త. మంత్రివర్గం సమావేశం వాయిదా,
బీసీల నోటి కాడ గూడును తన్నే ప్రయత్నం చేయదు. భాజపా నేతలకు మంత్రి పొన్నమైనటువంటి నిన్న జరిగినటువంటి సంభాషణలో మాట్లాడుతున్న చిత్రంలో కొండ సురేష్ శంకర్ అంటున్నటువంటి మాట ఇది రిజర్వేషన్ సంబంధించిన మాట. ఇక కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ సిఐడి ఈడీ విచారణ జరిపించాలి భారత ఎమ్మెల్యేల డిమాండ్ అయినటువంటి మాట. ఇక భూముల రేఖలు పక్క అనేటువంటి పైలట్ ప్రాజెక్ట్ కింద 5 గ్రామాల్లో రీసర్వే వాటి నక్షాలు భూదాకారులు 408 గ్రామాలకు దిక్సూచిల పైలట్ సర్వే అనేటువంటి వార్త చూస్తున్న వెలుగుతున్న పత్రికలు ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. హైదరాబాద్ లో భారీ వర్షం శుక్రవారం సాయంత్రం సోమవారంలో కురిసిన వర్షానికి విడిపోయిన నీరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు చేసే వర్షాలు. బీసీలో 15 కులాలకి రాజకీయాలు మొత్తం 128 కులాలకు మిగిలిన వారెవరికి చట్టసభలో దక్కని ప్రాతినిధ్యం. దాదాపు 80 కులాలకు సర్పంచ్ పదవులు కూడా దక్కలేదు. 50 కులాల వాళ్ళకు వార్డు మెంబర్ 10% రాలేదు. పిసిసి సర్వేలో గుర్తింపు, అట్టడు కులాల వివరాల సేకరణ, వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచన వార్తలు చూస్తున్నాం. తెలంగాణలో భావోద్వేగ బంధం ఉంది అన్నటువంటి వార్త, రాహుల్ ట్వీట్ అయినటువంటి వార్త. తెలంగాణ కులగన దేశ రాజకీయాల్లో సునామీ అయినటువంటి వార్త, రాహుల్ గాంధీ అయినటువంటి వార్త. దేశమంతా కులగన కోసం పోరాడుతూ రాహుల్ గాంధీ. డేటా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే పవర్, ఆ డేటా తెలంగాణ సొంతం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ తేవాలి. 2004లో కులగణన ప్రభావం తెలుసుకోలేకపోయినా తప్పు నాదే అయినా దాన్ని సరి చేస్తున్న ఓబీసీల చరిత్ర బయటకు రాకుండా ఆర్ఎస్ఎస్ కుట్రైనటువంటిది. మోదీ కొత్త షో మ్యాన్ బిల్డప్ ఇస్తుంటారు అనేటువంటి వార్తలు చూస్తున్నాం. ఇక బీసీలు తలుచుకుంటే బీజేపీ పవర్ కట్ అనేటువంటి ప్రొఫెసర్ కచ్చారి అంటున్నటువంటి మాట. వచ్చేది బీసీల మంది ఐక్యంగా ఉందా మంత్రి పొన్నటువంటి మాట. ఇక స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 40% సీట్లు. బీసీలకు కాంగ్రెస్ మేము ఉంటే పొన్న లేదా మహేష్ ను సీఎం చేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయను. మీడియాతో చిట్చాట్లో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు అంటున్నటువంటి మాట. అంటే ఈసారి పోటీ చేయడం అసెంబ్లీ మొత్తాన్ని 40% పార్టీ పరంగా అయితే కట్టుబడి ఉందని చెప్తారు. చూడాలి మీరు మనుషుల పశువుల ఏ తప్పు చేసిందని గెలుబాటుపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండు. పోలీసులపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు. 3 ఏళ్లలో అధికారులకు వస్తాం, అధికారుల లెక్కలు తెలుస్తాం. కలెక్టర్ అయినా వారి అయ్యా పేర్లు వారి అయ్యైన పేరు రాసి పెట్టుకుంటామని వాదినటువంటి ఘాటైన విమర్శ కేటీఆర్. అవినీతి అనగొండ శివబాలకృష్ణ రియల్ ఎస్టేట్ సంస్థలకు అడగకుండా అనుమతులు. క్రెడిట్ ప్రో తరాలో కంపెనీలో షేర్లు బినా పెట్టుబడులు అటువంటి వార్త. ఎస్సీఐ సెక్రటరీ దేవరాజ్ అరెస్టు. కర్ణాటక 16 రోజులుగా టూరిస్ట్ ప్రాంతాలు పుణ్యక్షేత్రాలకు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బెంగళూరు, గోవాలో మాత్రం దేశం విడిచి పారిపోకూడదని లుకౌట్ నోటీస్ జారీ చేసిన సిఐడి. పూణేలోని త్రిశాలలో అరెస్ట్ చేసిన అధికారులు. విమానదారులకు గ్రావిటీ నీళ్లు రాకుండా తెలంగాణ కంటే కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనటువంటి వార్త ఇందులో చూస్తాం. ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలు ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. వరంగల్ ఎయిర్పోర్ట్ కు 205 కోట్లు విడుదల అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. అదేవిధంగా డ్రోన్ నుంచి దూసుకెళ్లిన స్వదేశీ క్షిపణి కుప్పగొన్న స్కూల్ భవనం. రాజస్థాన్ లో దుర్ఘటన 7 విద్యార్థులు మృతి, మరో 20 మంది గాయాలు, కొందరి పరిస్థితి విషమం. ఈ ఆరోగ్యశ్రీలో 27% కిడ్నీ చికిత్సలు. తర్వాత స్థానంలో క్యాన్సర్. పాలిట్రామా ఏడాదిన్నరలో 10.2 లక్షల చికిత్సలు. 5 విభాగాల్లో 6.55 లక్షల కేసులు అనేటువంటిది. ఆరోగ్యశ్రీలో 441 పెరిగిన ప్రైవేట్ ఆసుపత్రులు. ఎంపీఎల్ కోసం పోటీ పడుతున్న మైనం. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా చేయాల్సిందనేటువంటి రాహుల్ గాంధీ ఇందులో కూడా అంటున్నాడు. ఐఏఎస్ శ్రీలక్ష్మి పూర్తి స్థాయి విచారణ ఎదుర్కోవాల్సింది. ఓఎంసీ కేసులో హైకోర్టు స్పష్టీకరణ. శ్రీలక్ష్మికి హైకోర్టు గతంలో ఊరట కల్పించడంపై సుప్రీంకు వెళ్లిన సిబిఐ మళ్లీ విచారించాలని హైకోర్టు ఆదేశం. 2 సార్లు విచారించి శ్రీలక్ష్మి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు ధర్మాసనం తర్వాత ఇందులో చూస్తున్న. అదేవిధంగా సోషలిస్ట్ సెక్యులర్ పదాలను తొలగించే యోచన కేంద్రానికి లేదు అనేటువంటి మాట చూస్తున్నాం. ఎవరంటే మాట కేంద్ర న్యాయమూర్తి అర్జున్ రామ్ మేఘ్వాల్ అటువంటి మాట. జస్టిస్ వర్మ అవిశంసన లోక్సభలోని నోటీసు ను రాజ్యసభ అనుమతించలేదట. అధికార వర్గాల పేరుతో ప్రభుత్వం వెళ్ళి లోక్సభ సభ్యులతో విచారణ కమిటీ అవిశంసన అన్ని పార్టీల యూనియన్ రిజిజు ధన్కడ్ వీడ్కోలు ఇందులో యోచన. ధన్కడ్ కు వీడ్కోలు ఇందు యోచనలో విపక్షం. ఆయన హాజరు అనుమానం ఏంటువంటి వార్త. ఇక ఆగస్టులో కొత్త ఉపరాష్ట్రపతి
ఈసీ అంటున్నటువంటి మాట. పొన్నం లేదా మహేష్ బాబును సీఎం చేయాలి రామచంద్రరావు అన్నటువంటి మాట. ఇక ఆకలి చాలా అంచనా కాదన్నటువంటి వార్త. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ కమిషనర్ నిబంధనల పేరుతో హోటల్ యజమానికి జిహెచ్ఎంసీ డీసీ రవికుమార్ బెదిరింపు 5 లక్షల డిమాండ్ లంచం డిమాండ్ చేస్తూ 2 లక్షలు తీసుకుంటున్న రేడియన్ గా పట్టుకున్నటువంటి ఎస్సీబీ అనేటువంటి వార్త చూస్తున్నాం. ఈ ధోరణి మరి 2 లక్షలు తీసుకొని కాలు పెట్టిస్తుండగా డ్రైవర్తో జీతాలు లక్షల రూపాయలు అయినా కూడా వీళ్ళు మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడిగా కమలాసన్ ప్రమాణం. కమల్ సత్కరిస్తున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తదితరులు ప్రార్థన చేస్తున్నాం. ఇందిరాగాంధీ రికార్డును అధిగమించిన మోదీ ప్రధాని ఇక 4077 రోజుల పాటు పదవులైనటువంటి వార్తలు చూస్తున్నాం. ఇక ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతికలు ఈ మధ్య విమానాల్లో ఎక్కడ చూసినా సాంకేతికలు. ఎన్నో విమానం కూడా సాంకేతిక ఈ జైపూర్ సంబంధించిన వార్త. నిల్వ నీడలేక సర్కారు బడులు ఆశ్రయం. సిద్దిపేట జిల్లాలో మాజీ సర్పంచ్ దీనస్థితి. అభివృద్ధి పనులు బిల్లులు రాక అప్రమాలు ఆస్తులు అమ్ముకొని అగ్రహించడానికి కుటుంబం యజమాని అటంతో రోడ్డులో పడ్డారు. పాఠశాల భవనంలో వంట చేసిన మాజీ సర్పంచ్ లావణ్య తాజా మాజీ సర్పంచ్ లావణ్య ఏదో బిల్లులు వస్తాయని చెప్పేసి గవర్నమెంట్ కు మొత్తం ఖర్చు పెట్టి 2 ఎకరాలు కూడా అమ్మిందట సర్పంచ్. మరి బిల్లు అట్లే పెట్టుకుని ఒక పాఠశాలలో నివాసం తాత్కాలికంగా ఉంటూ చదువుకున్నాం. మరి తొందరగా ఇస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. రాహుల్ది ఏ కులం అని చెప్పు, మోదీని కన్వర్టెడ్ బీసీ అంటావా? సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆటం. పొన్నం లేదా మహేష్ గౌడ్ను ముఖ్యమంత్రి చేయాలి రామచంద్రరావు అన్నటువంటి మాట. మేడిగడ్డ రాజుపై భద్రత కట్టుదిద్దాం. ఎవరైతే వాళ్ళు పోతారని చెప్పేసి మొత్తం ఇక యాదగిరిగుట్ట సత్యదేవుడు వ్రత టికెట్ ఇంపార్టెంట్ వార్తలు చూస్తున్నాం. ఈ రోజు నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. దళిత సోదరుని అవమానించిన చోటే అనేటువంటి వార్త. షాబాగాకి సన్మానించిన కేటీఆర్. బీజేపీ ఎంపీ రుణం తీర్చుకున్న సీఎం. కంచె భూములు తాకట్టు సహకారం. సీఎం రమేష్ కు రేవంత్ బహుమానం. దళిత వ్యతిరేకి రేవంత్ ను గద్దె దింపాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. చేవేల డిక్లరేషన్ లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆదాయం పుట్టాలంటే దమ్మున్న సర్కార్ కావాలి. రైతుల పైసలు రాహుల్ గాంధీ జేబుల్లోకి పోతున్నాయి. భయమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఆత్మ గౌరవ దర్శనటువంటి వార్త చూస్తున్నాం. ఇక హీరోయిన్ల ఫోన్లు రేవంత్ గారిని ఒక అభ్యర్థి ఒకే నామినేషన్. ఇది ఎక్కడ ఒకేసారి జెడ్పీసీ ఎంపీటీసీ పోటీకి నో ఛాన్స్ అనేటువంటి వార్తలు చూస్తాం. ఇక జీ హుజూర్ గుడ్డి దర్బార్. అక్రమార్కులకు వద్దపడుతున్న అధికారులు 9,000 కోట్ల సర్కారు భూమి కబ్జాపై గప్చు అనేటువంటి వార్త. ఇక బిగ్ 4 చేతిలో బందీలు అనేటువంటి వార్త. భూమి కబ్జా కోసమే గుడినే కూల్చేశారు. 1200 కోట్ల భూమి అసలు కుట్ర. 12 ఎకరాల ప్రభుత్వ భూమి అమ్మకానికి ప్లాన్. అక్రమంగా అడ్డుగా ఉందని ఆలయం కూల్చిపెట్టారు. 30 ఏళ్ళుగా పూజలనుకుంటున్న పెద్దవ తల్లి గుడిపైకి గుళ్ళలను పంపిన కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో తీవ్ర అపచారం వార్తలు చూస్తున్నాం. ఇక గురుకుల టెండర్లు కార్పొరేట్ కి క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి వార్త. రోజుకు 400 మంది భారత్ కు బై అయినటువంటి వార్త. చాలా మంది అమెరికాకు విదేశాలకు వార్త అన్ని దినపత్రికలు. పౌరసత్వాన్ని వదులుకుంటున్న పార్టీలు సంఖ్య పైపైకి. నిరుడు 2 లక్షల మంది ఇండియన్ సిటిజన్షిప్ కొట్టాక 11 ఏళ్ల మోదీ పాలనలో దేశం విడిచిన 17 లక్షల మంది. ఆర్థిక మందగమనం, పనుల వద్ద భద్రత లేని కారణంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకేలకు వలస వార్త. ఇది అన్ని దినపత్రికలు ఉంది. కృష్ణా పరువు గోదావరిలో కరువు. జ్వరాల గేట్ల ద్వారా దిగువకు పారుతున్న వరదైనటువంటి వార్తలు చూస్తున్నాం. బంకచలపై చర్చలే వద్దు అన్నటువంటి వార్తలు చూస్తున్నాం. నీటి దోపిడీ కుట్రను ఎండగట్టాలి. బీఆర్ఎస్ నాయకుల పిలుపు. గద్వాల జిల్లాలో బంకచల ప్రాజెక్టుపై విద్యార్థుల అవగాహన వార్త చూస్తున్నాం. ఇక మహబూబాబాద్ లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవినాయక్. బంకచల ప్రాజెక్టును అడ్డుకోవాలి. బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు రవినాయక్ అనేటువంటి వార్తది. ఏపీని తొండి వాదన బిగులు లేకుండా ఉన్నట్టు బుకాయింపు. వాడుకునే హక్కు ఉన్నట్టు దబాయించినటువంటి వార్త చూస్తున్నాం. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో వార్తలు చదివించే ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తలు. నమస్తే.